వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా వరంగల్కి సంబంధించి ములుగు మంత్రి సీతక్క పర్యటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మంత్రి అయిన తర్వాత మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. గతంలో కూడా పరిశీలించినటువంటి పరిస్థితి, పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పినటువంటి పరిస్థితి. మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ కూడా ఉన్నారు. ఇక మేడారం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి ప్రత్యేకంగా ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది. సో మంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి, చెప్పండి. రేపు మంత్రి సీతక్క ధనసూరి అనసూయ కూడా ములుగు జిల్లా కూడా పర్యటించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే మేడారం పనులైతే అంటే జాతర ఫిబ్రవరి 22వ తారీఖు 21వ తారీఖు నుంచి మహాజాతర వారం రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో కూడా అక్కడ పనులు అయితే చకచక్క జరుగుతున్నాయా లేవా అని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా 75 కోట్లు మాత్రము మేడారం జాతర దృష్టిలో పెట్టుకొని కూడా ఇవాళ 75 కోట్లు అయితే కేటాయించని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి కూడా రేపు ములుగు జిల్లా కలెక్టర్ తో పాటు కూడా సీతక్క కూడా ఇక్కడికి మేడారం కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే మేడారం పనులన్నీ కూడా పూర్తిగా ఎలా జరుగుతున్న పరిశీలించేందుకు కూడా సీతక్క హైదరాబాద్ నుంచి కూడా రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీతక్క మాత్రము అంటే ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి అయితే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే మేడారం పనులను నిమిత్తం కూడా ఇవాళ పనులను అంటే ఏ విధంగా అధికారులు నిర్వహిస్తున్నారో ఆ పనులన్నీ కూడా ఎలా జరుగుతున్నాయని చెప్పి కూడా ఇవాళ అధికారులతో కూడా రేపు మొత్తానికైతే సీతక్క మంత్రి టూర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉదయం 9 గంటల నుంచి మొదలు అక్కడ ములుగు జిల్లా సంబంధించి కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా ఇవాళ వెళుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే అక్కడ పనులు అంటే తాడ్వాయి మండలంలోని కూడా మేడారం జాతరలో కూడా మేడారం సమ్మక్క సారక్క గడ్డల వద్ద జంపన్నబాబు సమీపంలో కూడా కొన్ని పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా ఇవాళ సీతక్క నేరుగా రేపు వెళ్లి కూడా పరిశీలిస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే అధికారులు అయితే పనులలో కూడా నిమగ్నమైన చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే మేడారం జాతర ఫిబ్రవరి 21న దృష్టిలో పెట్టుకుని కూడా చక్కచక్క జరుగుతున్నాయా లేదా ఏ విధంగా పనులు అయితే జరుగుతున్నాయని చెప్పి కూడా ఇవాళ మంత్రి సీతక్క టూర్ వేణున్న నేపథ్యంలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాయచక్క మేడారం జాతరకు సంబంధించి ఏర్పాట్లు జరిగినటువంటి పని ఈసారి కొంచెం ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మేడారానికి సంబంధించినటువంటి ఆ ఏరియా ములుగుకు సంబంధించినటువంటి సీతక్క మంత్రిగా వ్యవహరించడం అనేది ఒక రకంగా ఈసారి మరింత ప్రత్యేకంగా కానున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఈసారి ఆమె ఎలాంటి సూచనలు చేశారు, ఎంతవరకు పనులు వచ్చాయో మనకు తెలుస్తా ఉందా? సో ఎలాంటి సూచనలు చేశారనేది ఏమైనా స్పెసిఫిక్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉందా స్వామి? ఇప్పుడు అంటే ఆదివాసి వనదేవతలైన ఆసియా ఖండంలో అతిపెద్ద అంటే మేడారం అని చెప్పుకోవచ్చు. ఈ జాతరకు ప్రత్యేకించి ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరకు రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోను. ఈసారి గతంలో కంటే కూడా ఈసారి మంత్రి సీతక్కకు మంత్రి పదవి రావడంతో పాటు ఆదివాసులు అయితే ఉత్సాహంతో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సీతక్క నేపథ్యంలో సీతక్క ఆధ్వర్యంలో కూడా ఇవాళ మేడారం సమ్మక్క సారక్క జాతరలను కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కూడా కసరత్తు అయితే చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇంకా కావాల్సిన నిధులన్నీ కూడా అంటే 75 కోట్లతో పాటు కూడా ఇంకా కావాల్సిన నిధులన్నీ కూడా ఇవాళ తీసుకురావడానికి రైట్ స్వామి, అంటే మంత్రి సీతక్క పర్యటనలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా కేవలం మేడారం జాతరకు కాకుండా మిగతా సమస్యలపై ఏమైనా ఫోకస్ చేసినట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆమె దృష్టికి తీసుకురావడం, దానిపై ఏమైనా కార్యాచరణ రూపొందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అలాంటి సమీక్షలు ఏమైనా జరిగాయా? ఎస్ స్వామి, ప్రధానంగా అంటే కేవలం మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లే కాకుండా మిగతా సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఆమె దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా? మిగతా నేతలు ఎవరైనా వెనక ఉన్నటువంటి పరిస్థితి ఉందా? సో మిగతా ఏమైనా సమీక్షించారు మిగతా సమస్యలపైన? మేడారం జాతరతో పాటు కూడా అంటే ఇవాళ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కూడా రేపు అన్ని విధాల అభివృద్ధి పనులు కావచ్చు, ఇవాళ ప్రజాపాలనలో కూడా ఇవాళ చివరి తేదీ కావడంతో కూడా రేపు ఉదయంలో కూడా సమీక్ష సమావేశం కూడా చేయడానికి కూడా చాలా దాని మీద సమీక్ష కలెక్టర్లు కూడా రివ్యూ చేసే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ సమీక్ష సమావేశంలో కూడా ఇవాళ ప్రజాపాలనకు ములుగు జిల్లాకు సంబంధించింది ఎన్ని
అప్లికేషన్స్ వచ్చాయి, ఏ విధమైన ప్రజలు రెస్పాన్స్ అయ్యారని చెప్పి కూడా దాని పట్ల కూడా కొంచెం రివ్యూ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దాంతో పాటు కూడా ఇవాళ సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు, లేక మన బుస్తాపూర్ సంబంధించిన లక్నవరం సర్వే కావచ్చు, మొత్తానికైతే ఇవాళ అన్ని పర్యటించి కూడా మొత్తం ఏమి కావాలని అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇవాళ సీతక్క ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రేపు టూర్లో మాత్రము ఆ కలెక్టర్ తో పాటు కూడా ఎస్పీ కూడా ఆ పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.